ఆ రోజు రాత్రి పెద్ద వర్షం. గాలి బాగా వీస్తుంది. అతను ఒంటరిగా సోఫాలో కూర్చొని ఒక పాత ఫోటోని చూస్తున్నాడు. ఆ ఫోటోలో ఉన్నది అతని భార్య స్నేహ. ఆమె చనిపోయి 3 నెలలయ్యింది. ఒకరోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు రాఘవ్ ఆమె చేతిని పట్టుకొని ఉన్నాడు. కానీ ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి. అప్పటి నుంచి రాఘవ్ జీవితం ఖాళీ అయిపోయింది. ఆ రోజు రాత్రి టైం 12:15 అవుతుంది. అప్పుడే డోర్ తట్టిన సౌండు. డోర్ మీద ఎవరో తడుతున్నారు. రాఘవ్ కంగారు పడ్డాడు. ఈ సమయానికి ఎవరై ఉంటారు అని అతను మెల్లగా డోర్ దగ్గరకు వెళ్ళాడు. మళ్ళీ అదే సౌండ్. ఎవరు అని అడిగాడు. ఏ సమాధానం లేదు. డోర్ తీయగానే ఒక మెరుపు, వెలుగు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. వర్షంలో తడిసి ముద్దయింది. జుట్టు ముఖం మీద పడి ఉంది. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అదే ముఖం, అదే కళ్ళు, అదే స్వరం. కానీ ఏదో తేడా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక చీకటి ఉంది. జీవించి ఉన్న మనిషి కళ్ళలా లేవు. నన్ను లోపలికి అనుమతిస్తావా అని ఆమె నవ్వింది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. రాఘవ్ కంగారు పడుతూ లోపలికి అనుమతించాడు. ఆ రాత్రి నుంచి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. లైట్లు ఆఫ్ అవ్వడం, అద్దంలో స్నేహ ప్రతిబింబం కనిపించకపోవడం, రాత్రి 3 గంటలకు ఎవరో నడుస్తున్న శబ్దాలు. ఒకరోజు రాఘవ్ నిద్రలో ఉండగా ఎవరో చెవులో చెప్పారు, "నువ్వు నన్ను చంపావు" అని. అతను ఒక్కసారిగా లేచాడు. పక్కనే స్నేహ పడుకొని ఉంది. కానీ ఆమె కళ్ళు పూర్తిగా నలుపుగా మారిపోయాయి. రాఘవ్ భయంతో ఒక పాత స్నేహితుడిని కలిశాడు. అతను ఒక తాంత్రికుణ్ణి తీసుకువచ్చాడు. తాంత్రికుడు ఇంట్లోకి అడుగు పెట్టగానే, "ఇది మనిషి కాదు" అన్నాడు. "ఇది ఒక ఆత్మ, ఇంకా ప్రమాదకరమైనది" అని. తాంత్రికుడు ఒక పూజ మొదలుపెట్టాడు. స్నేహ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. "నన్ను పంపించొద్దు, నేను వెళ్ళను, రాఘవ్ నావాడు" అని. అప్పుడు ఆమె అసలు రూపం బయటపడింది. ముఖం మెల్లగా మారింది. కళ్ళు ఎర్రగా మెరిశాయి. నోటి దగ్గర రక్తం కారింది. ఆ రోజు యాక్సిడెంట్. నిజానికి అది యాక్సిడెంట్ కాదు. రాఘవ్ గుండె బిగుసుకుపోయింది. ఇప్పుడు స్నేహ, "ఆ రోజు నువ్వే బ్రేక్ కట్ చేసావని నాకు తెలుసు" అనింది. రాఘవ్ నిజం ఒప్పుకున్నాడు. అతను ఇంకో అమ్మాయి మీద ప్రేమతో స్నేహను తొలగించాలనుకున్నాడు. అందుకే బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేశాడు. "నన్ను మోసం చేశావు" అని స్నేహ ఆత్మ రౌద్రంగా మారింది. తాంత్రికుడు మంత్రాలు జపిస్తున్న ఆమె శక్తి చాలా ఎక్కువయింది. ఆమె గాల్లోకి ఎగిరి రాఘవ్ దగ్గరకు వచ్చింది. "ఇప్పుడు నువ్వు నాతో వస్తావు" అని అతని మెడ పట్టుకునింది. రాఘవ్ కేకలు వేస్తున్నాడు, "క్షమించు స్నేహ" అని. స్నేహ ప్రతీకారం ముందు ఏ మంత్రాలు పనిచేయడం లేదు. గాలి గట్టిగా వీచింది. స్నేహ, రాఘవ్ ఇద్దరూ మాయమయ్యారు. ఆ మరుసటి రోజు నుంచి రాఘవ్ కనిపించలేదు. కానీ ఆ ఇంట్లో ఒక స్త్రీ నవ్వు వినిపిస్తుందని, ఒక పురుషుడు సహాయం కోసం కేకలు వేస్తాడని ఆ ఊరిలో అందరూ చెబుతూ ఉంటారు. రాఘవ్ కనిపించకుండా పోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉంది. 3 నెలల తర్వాత ఆ ఇంటిని ఒక కొత్త కుటుంబం కొనుగోలు చేసింది. అర్జున్, అతని భార్య దీపిక, వారి చిన్న కూతురు మేఘన. వాళ్ళు మొదట్లో ఏమీ అనుకోలేదు. ఇది ఒక నార్మల్ హౌస్ అనుకున్నారు. ఆ రోజు రాత్రి మళ్ళీ అదే సమయం. డోర్ సౌండ్. దీపిక ఒక్కసారిగా లేచింది. "అర్జున్, ఎవరో డోర్ తడుతున్నారు" అనింది. అర్జున్ నవ్వుతూ, "ఈ సమయానికి ఎవరొస్తారు? నీకు భ్రమ అయి ఉంటుంది" అని అన్నాడు. మళ్ళీ డోర్ తట్టిన సౌండు. ఈసారి ఇంకా గట్టిగా. అర్జున్ నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళాడు. "ఎవరు?" అన్నాడు. సమాధానం రాలేదు. డోర్ తీయగానే మెరుపు, వెలుగు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ నేల మీద తడి అడుగుల ముద్రలు లోపలికి వెళ్తున్నాయి. ఆ తరువాత రోజు నుంచి వాళ్ళ పాప, అంటే మేఘన, ఒక మూలలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది. "అక్క, నువ్వెందుకు ఏడుస్తున్నావు" అని అడిగింది. దీపిక షాక్ అయింది. "ఎవరితో మాట్లాడుతున్నావు" అని అడిగింది. మేఘన నవ్వింది. "స్నేహ అక్కతో మాట్లాడుతున్నా" అని చెప్పింది. ఆ రాత్రి దీపిక అద్దం ముందు నిలబడి ఉంది. ఒక్కసారిగా అద్దంలో తన వెనకాల ఒక స్త్రీ కనిపించింది.
వర్షంలో తడిసిన జుట్టు, నలుపు కళ్ళు. దీపిక తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దంలో చూసింది. ఈసారి స్నేహ నవ్వుతుంది. అర్జున్ ఆ ఇంటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఒక దంపతులు ఉండేవారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ భర్తను కూడా చంపేసింది అని. అది ఒక భయంకరమైన రాత్రి. మళ్ళీ అదే సమయం. ఈసారి ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయి. మేఘన ఒక్కసారిగా లేచి స్లోగా నడవడం మొదలుపెట్టింది. అక్క పిలుస్తుంది నన్ను అంటూ డోరు వైపు వెళ్ళింది. దీపిక ఆపడానికి ప్రయత్నించింది. కానీ మేఘన శక్తి అసాధారణంగా పెరిగింది. స్నేహ తిరిగి వచ్చింది. డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. బయట స్నేహ నిలబడి ఉంది. ఈసారి తన పూర్తి రూపంలోనే. ఇది నా ఇల్లు, ఎవరిక్కడ ఉండకూడదు అని. అర్జున్ కంగారుగా అడిగాడు, నీకేం కావాలి అని. స్నేహ పెద్దగా నవ్వింది. ఇంకా ఒక ప్రాణం కావాలి అని. ఒక్కసారిగా ఇంట్లో మరో శబ్దం వినిపించింది. అది రాఘవ్ స్వరం. చీకట్లో నుంచి ఒక నీడ బయటకు వచ్చింది. కళ్ళు నల్లగా, ముఖం పాడైపోయింది. రాఘవ్ ఆత్మ కూడా అక్కడే ఉంది. ఇద్దరి ఆత్మలు కలిసి ఉన్నాయి. స్నేహ ఆత్మ, రాఘవ్ ఆత్మ. గాలి గట్టిగా వీస్తుంది. స్నేహ, రాఘవ్ ఇద్దరూ నిలబడి ఉన్నారు. ఇది నా ఇల్లు అని స్నేహ గర్జించింది. దీపిక కేకలు వేసింది, దయచేసి మా పాపను వదిలేయండి అని. అర్జున్ ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. రాఘవ్ చనిపోయాడు. ఇంకా ఏమి కావాలి నీకు అని. స్నేహ నెమ్మదిగా నవ్వింది. నాకు శాంతి కాదు, నాకు తోడు కావాలి అని. సరిగ్గా అప్పుడే రాఘవ్ ఆత్మ ముందుకు వచ్చింది. స్నేహ, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. కానీ వాళ్ళు నిరపరాధులు. వాళ్ళని వదిలేయ్ అని. స్నేహ ఒక్కసారిగా కోపంగా మారింది. అప్పుడే ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె స్నేహ కాదు, ఒక దుష్ట శక్తి. అసలు నిజం బయటపడింది. రాఘవ్ కేక వేశాడు, ఇది స్నేహ ఆత్మ కాదు. ఆ రోజు యాక్సిడెంట్ సమయంలో ఒక దుష్ట ఆత్మ ఆమె శరీరంలోకి వచ్చింది. ఇది 3 నెలలు వేచి ఉంది. ఇప్పుడు పూర్తిగా బలంగా మారింది. ఆ దుష్ట ఆత్మ నవ్వింది, మీ అందరూ ఆలస్యంగా గ్రహించారు అని. ఇంట్లో అన్ని వస్తువులు కింద పడిపోతున్నాయి. మేఘన గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడే దీపికకు ఒక్కసారిగా గుర్తు వచ్చింది. ఇంట్లో పాత పూజ గదిలో ఒక దేవుడి విగ్రహం ఉంది. ఆమె అక్కడికి పరిగెత్తింది. దీపిక గట్టిగా ప్రార్థించింది, మా కుటుంబాన్ని కాపాడు అంటూ. ఆమె చేతిలో ఉన్న దీపం ఒక్కసారిగా పెద్దగా వెలిగింది. ఆ వెలుగు మొత్తం ఇంట్లో వ్యాపించింది. స్నేహ శరీరంలో ఉన్న ఆ దుష్టశక్తి కేకలు వేయడం మొదలుపెట్టింది. రాఘవాత్మ ముందుకు వచ్చి ఇది ముగిసింది అన్నాడు. ఆ వెలుగు ఇద్దరినీ కంపేసింది. గాలి, శబ్దం, చీకటి అన్నీ నిశ్శబ్దంగా మారాయి. మేఘన నేల మీద పడిపోయింది. అర్జున్ ఆమెను ఎత్తుకున్నాడు. ఆ రోజు నుంచి ఇంట్లో ఎలాంటి భయం లేదు. కొన్ని రోజులు గడిచాయి. అర్జున్ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒకరోజు మేఘన అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె కళ్ళు నెమ్మదిగా నల్లగా మారుతున్నాయి. మేఘన నెమ్మదిగా చెప్పింది, అమ్మా, ఆ అక్క ఇంకా వెళ్ళలేదు అని. మేఘన కళ్ళు నల్లగా మారిన రోజు నుంచి ఆ ఇంట్లో మళ్ళీ భయం మొదలైంది. దీపిక గుండె దడదడలాడింది. మేఘన మునిపటి పాపలా లేదు. ఆమె నవ్వు మారిపోయింది. ఆమె మాటలు మారిపోయాయి. ఆమె ఒకరోజు నెమ్మదిగా చెప్పింది, ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు అని. అర్జున్ ఈసారి భయపడలేదు. ఎలా అయినా సరే దీనికి ముగింపు పలకాలి అనుకున్నాడు. ఆ ఇంటి గురించి తెలుసుకోవడానికి లోతుగా ఆలోచించాడు. చాలామందిని విచారించాడు. ఒక పాత రహస్యం బయటపడింది. ఆ ఇల్లు ఒకప్పుడు శాపగ్రస్త స్థలం. అక్కడ ఒక దుష్ట ఆత్మను బంధించారు ఒక యజ్ఞం ద్వారా. కానీ అది పూర్తిగా నశించలేదు. అది బలహీనమైన ఆత్మలను ఆక్రమిస్తూ బ్రతుకుతుంది. రాఘవ్ చేసిన పాపం స్నేహ మరణం. అది ఆ దుష్టశక్తికి ఒక ద్వారం అయ్యింది.
అర్జున్ ఒక తాంత్రికుణ్ణి తీసుకువచ్చాడు. ఈసారి దాన్ని నశింపజేయాలి, లేకపోతే ఇది ఎప్పటికీ ఆగదు అన్నాడు. మధ్యరాత్రి అదే సమయం పూజ మొదలైంది. మేఘన మధ్యలో కూర్చుంది. ఆమె గట్టిగా నవ్వింది. ఆమె శరీరం గాల్లో ఎగిరింది. ముఖం మారిపోయింది. స్నేహ రూపం, రాఘవ రూపం మారుతూ మారుతూ చివరికి ఒక భయంకరమైన ఆకారం. తాంత్రికుడు గట్టిగా ఇది ముగించడానికి ఒక ప్రాణత్యాగం కావాలి అన్నాడు. అందరూ షాక్ అయ్యారు. అర్జున్ ముందుకు వచ్చాడు. నేను సిద్ధం అన్నాడు. దీపిక ఒప్పుకోలేదు. అర్జున్ మేఘన చేతిని పట్టుకున్నాడు. నువ్వు బతకాలి అన్నాడు. ఆ దుష్ట ఆత్మ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నన్ను ఎవ్వరూ ఆపలేరు అని. అర్జున్ తన ప్రాణశక్తిని పూజలో కలిపాడు. ఒక భారీ వెలుగు వెలిగింది. ఆ దుష్ట ఆత్మ కేకలు వేస్తూ మెల్లగా అదృశ్యమైపోయింది. మేఘన నేలపై పడిపోయింది. దీపిక పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది. అర్జున్ మాత్రం అక్కడ లేడు. అతను నెమ్మదిగా కరిగిపోయాడు. ఆ వెలుగులా